శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార ఘట్టం గురించి మాట్లాడుకుందాం. అసలు వెంకటేశ్వర స్వామి అవతారం రావడానికి ఎలా జరిగింది, ఏం జరిగింది? సౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ. కలియుగం మొదలైనది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిసారణ్యంలో ఒక సత్రయాగం చేయ సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగిన వారో నేను పరీక్షించి వస్తానన్నాడు. ఆయన మహాతపస్శాలి. మునులంతా ఆమోదించారు. ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడి రాకను గమనించగా సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగు మహర్షి కోపం వచ్చి, మహాతపస్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావో, సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తర్వాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనంద నాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు. దాంతో భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్సాలిని అతిథినైన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండుగాక అని శపించాడు. తరువాత వైకుంఠానికి వెళ్ళాడు. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పాల్పు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చలో ఉన్నాడు. మునిరాకను గమనించలేదు. భృగు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంతో కూడా ఆగ్రహించగా పరమ శాంతి స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠం పావనమైంది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు. భృగు మహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాల్లోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోనూ పరమ శాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అని యజ్ఞఫలానికి అర్హుడని తేల్చి చెప్పాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువుకు ధారపోశారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు. అందుకు శ్రీహరి కోపించగా ఆయనకు చాలా మర్యాదలు చేశాడు. భర్తయ్యే తనను గౌరవించలేదని అడిగి భూలోకానికి ప్రయాణమైనది తల్లి. లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో అధర్మం పెరిగింది. పాపభారం మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగి వచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్ట నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తరువాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవిలతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడి శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిసాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించు అని సూతుడిని అడిగారు. సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టారు.